తల్లిదండ్రులకి నమస్కారం. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా. చాలామంది పిల్లలకి 600కి 600 మార్కులు వచ్చేసాయి. 500 పైన మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎటొచ్చి మిగతా పిల్లల పరిస్థితి ఏంటి అంటే 600కి 450 మార్కులు, 500 లోపు మార్కులు వచ్చిన వాళ్ళు టాలెంట్ కాదనా? కాదు కదా. ప్రతి వాళ్ళ సామర్థ్యం చేతికి 5,000 ఒకేలా ఉన్నాయా? ఉండవుగా. కానీ మనం ఏం చేస్తున్నాము, మన పిల్లల సామర్థ్యాన్ని పక్క వాళ్ళ దానితో పోల్చుతున్నాం. ఎప్పుడైతే ఇలా పోల్చుతున్నామో మన పిల్లల్లో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయిపోతుంది. నేను తక్కువ, నేను సరిగ్గా చదవలేను, నాకు చదువు రాదు, లేకపోతే నేను గెలవలేను అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. మీరు న్యూస్ చూసే ఉంటారు, చాలామంది పిల్లలు రేపు రిజల్ట్ వస్తుందని కానీ వాళ్ళు సూసైడ్ చేసేసుకోవడం, పాస్ అవుతామో లేదో అని భయంతో కాదు వాళ్ళు సూసైడ్ చేసుకునేది. తల్లిదండ్రులు అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవ్వగలమా లేదా, ఒకవేళ రీచ్ అవ్వకపోతే వాళ్ళు మన ఎలా చూస్తారు అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ ఒకటి గమనించాలి, మనకి చరిత్రను సృష్టించిన వాళ్ళంతా కూడా యావరేజ్ స్టూడెంట్సే. ఈవెన్ శాస్త్రవేత్తల నుంచి, మ్యాథ్స్ శాస్త్రవేత్తల నుంచి ప్రతి వాళ్ళు, ఇంకా మన చరిత్రలో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకునే వాళ్ళ నుంచి క్రికెట్లో దిగ్గజాల వరకు ఎంతోమంది చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా యావరేజ్ స్టూడెంట్సే, మెరిట్ కాదు. అలాగే చూడండి, ఒక మధ్యతరగతి నుంచి వచ్చిన వాడే గొప్ప చరిత్రను సృష్టించి దేశానికి అధ్యక్షుడు అవుతున్నాడు. సంపన్నుడు అధ్యక్షుడు అవ్వడం గొప్ప కాదు. అలాగే యావరేజ్ స్టూడెంట్లే చరిత్రను నడిపిస్తున్నారు, దేశాన్ని పరిపాలిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మార్కులు అనేది మనం వాళ్ళకి వేసే అంచనా మాత్రమే, అంతే తప్ప వాళ్ళకి ప్రతిభ లేకపోవడం కాదు. మార్కులు అనేది ఒక సబ్జెక్ట్ ఇచ్చి అక్కడి వరకే చదవండి అని, అంతే తప్ప దాన్ని బట్టి వాళ్ళ ప్రతిభని నువ్వు డల్లరు, నువ్వు బ్రైటరు అని మనం లెక్క వేయకూడదు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది, మన పిల్లల్ని, చంటి పిల్లలు అప్పుడు చూడండి తప్పటడుగులు వేస్తూ ఉంటారు. సంవత్సరం పిల్లలు కొంచెం అడుగు తడబడి కింద పడిపోయి వాడికి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం కదా మనం. అలాంటిది ఈ మార్కులు, ఈ టార్గెట్ల వల్ల బోల్డ్ వాళ్ళ మీద అంచనాలు పెట్టేసుకోవడం వల్ల వాళ్ళు ప్రాణాల మీకే తెచ్చుకుంటున్నారు. దాని అంతటికీ కారణం మనం పెట్టుకున్న టార్గెట్సే కదా. బిడ్డ గెలవాలి, అలానే నువ్వు చదవకపోయినా పర్వాలేదు, నువ్వు ఎలా తిరిగినా పర్వాలేదు, నువ్వు స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు అనకండి. వాళ్ళు మ్యాక్సిమం చదివేలా ప్రోత్సహించండి. ఎందులో డల్ అవుతున్నాడో దాన్ని కొంచెం మనం చేసుకోవాలి, అంతే తప్ప 600కి 600 మార్కులు వచ్చేయాలి, ఇంటర్మీడియట్ అయితే 1000కి 1000 మార్కులు వచ్చేయాలి అనే టార్గెట్లు వాళ్ళని పెట్టద్దు. మనకి ఆ పిల్లలే సర్వస్వం. ఎన్ని కష్టాలు పడినా ఆ పిల్లల్ని పెంచడం కోసమేగా. తల్లి ఇంట్లో ఎన్ని బాధలు పడినా, ఆరోగ్యం బాగోపోయినా పొద్దున్న లేచి పిల్లలకి క్యారేజ్ పెట్టి, తండ్రి పగలంతా పొలంలో కష్టపడి వచ్చి ఎంతో హార్డ్ వర్క్లు ఉన్న జాబ్స్ చేస్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అదంతా కూడా ఆ బిడ్డల్ని గెలిపించడం కోసమే కదా. మనకి వాళ్ళు చదువులో గొప్పవాళ్ళు అయ్యి మంచి ఉద్యోగంలో, మనకున్న కష్టం వాళ్ళకి రాకుండా మంచి ఉద్యోగంలో చేరేలాగా చదువుకుంటే చాలు అనుకోవాలి, అంతే తప్ప 600కి ఈ 10th క్లాస్ మార్కులు దేనికి వెయిటేజ్ కాదు. 10th మార్కులైనా, ఇంటర్ మార్కులైనా, నీకు ఐఐటి కానీ, నీట్ కానీ, ఇంకా దేంట్లో కూడా వెయిటేజ్ కింద ఇవ్వరు వాళ్ళు. మనం పెట్టుకునే టార్గెట్స్ మాత్రమే ఇవి. కాబట్టి ఎవరైనా స్టూడెంట్ యావరేజ్గా ఉన్నా, లేదంటే డల్గా ఉన్నా, కొంతమంది ఫెయిల్ అయ్యారు, ఒక 1 మార్క్ తేడాతో ఫెయిల్ అయ్యారు, వాళ్ళకి రీవాల్యుయేషన్ పెట్టండి, రీవెరిఫికేషన్ అని కూడా పెట్టాడు గవర్నమెంట్, అది పెట్టి చూడండి. అది అవ్వకపోతే గెలుస్తారు, ప్రోత్సహించండి. కానీ ఈరోజు మాత్రం పిల్లలందరినీ ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. రిజల్ట్ వచ్చిన ప్రతిసారి పిల్లల్ని దగ్గరుండి ఇంకొంచెం ప్రేమగా చూపించి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళే మన జీవితం. వాళ్ళు ఎలాంటి కష్టాలు తెచ్చుకోకుండా కాపలా కాసుకోండి. తల్లిదండ్రులుగా కాదు, ఒక ఫ్రెండ్గా ఉండండి. అప్పుడు వాడు ఇంకెంత బాగా గెలుస్తాడో మనం ప్రోత్సహిస్తూ కోఆపరేట్ చేస్తూ ఉంటే వాడు ఇంకెంత బాగా గెలుస్తాడో చూడండి. అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్. తిట్టడం కన్నా అప్రిషియేషన్ అంటే పొగడడం వల్ల వాళ్ళు ఇంకొంచెం బాగా గెలుస్తారు అనేది సైకాలజీ ప్రకారం యాజ్ ఎ టీచర్గా నేను చెప్తున్నా. ఒక్కసారి అప్రిషియేట్ చేసి చూడండి. బాగా వచ్చి నాన్న ఈసారి ఇంకొంచెం మంచి మార్కులు తెచ్చుకోనాన్న అని ఒక్కసారి మీరు ప్రోత్సహించి చూడండి. వాడు ఎంత బాగా గెలుస్తాడో తెలుస్తుంది. మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచి జాబ్కి రీచ్ అయితే సరిపోతుంది, అంతే తప్ప వాళ్ళ మీద మార్కులు టార్గెట్లు పెట్టద్దు. మన కాలంలో 360 మార్కులు వస్తే ఫస్ట్ క్లాసు, మా పిల్లాడు
ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 500 పైన మార్కులు వచ్చినా గొప్ప కాదు, మనకి 600కి 600 వస్తేనే గొప్ప. దయచేసి తల్లిదండ్రులందరూ ఈ యాటిట్యూడ్ మానండి. మనం ఎలా చదివితే మన పిల్లలు అలాగే చదువుతారు, అది గుర్తుపెట్టుకోండి. మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ తెలివైన వాళ్ళు అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. కొంతమంది అలా తెలివైన వాళ్ళు కాకపోయినా వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం వల్ల నాలెడ్జ్ వస్తుంది. చూడండి, మన తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకోలేదనుకో, పిల్లాడు చక్కగా ఏ కలెక్టర్ అవుతాడు? అదేంటి, తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకోలేదు కదా కలెక్టర్ అయ్యాడు అనుకుంటారు. కానీ వాళ్ళు చదువు అంటే మనం ఇచ్చిన ఒక సబ్జెక్టు, ఒక సిలబస్, అందులో మాత్రమే చదువుకోవాలా. కానీ వాళ్ళు మామూలుగానే నాలెడ్జబుల్ పర్సన్స్, అంటే వాళ్ళు వివేకవంతులే అనమాట. నాలెడ్జ్ అనేది ఒక బుక్కి పరిమితం కాదు, మన మైండ్ సెట్కి పరిమితం. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మన బట్టే మన పిల్లలు ఉంటారు, వాళ్ళని మనం చూసే విధానాన్ని బట్టే వాళ్ళలో వాల్యూస్ డెవలప్ అవుతాయి. కొంచెం పిల్లల్ని ప్రోత్సహించండి. ఈవేళ రిజల్ట్ ఎవరిదైతే వచ్చిందో, ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా, ఒకవేళ ఫెయిల్ అయినా, పిల్లల్ని దగ్గర పెట్టుకోండి. ఆ పిల్లాడు ముఖ్యం మనకి, అది గుర్తుపెట్టుకోండి. మార్కులు ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు. ఈ మార్కులు అన్నది ఒక కొలమానం కాదు వాడి ప్రతిభకి, ఎలాగైనా గెలుస్తాడు. కానీ ఈరోజు దగ్గర పెట్టుకోండి పిల్లల్ని.